అక్కడ ప్రొఫెసర్లు ఉండరు, లెక్చరర్లు అస్సలు కనిపించరు. విద్యార్థులకు పాఠాలు మిథ్యే, క్లాసులు అసలే జరగవు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది శాతవాహన వర్సిటీ పరిస్థితి. ఒకప్పుడు తమ ఉన్నత చదువులకు ఢోకా లేదనుకున్నారు విద్యార్థులు, కానీ ఇప్పుడు శాతవాహన పేరు వింటేనే భయపడుతున్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీ ఇది. పేరుకే విశ్వవిద్యాలయం, కానీ సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎవరికైనా క్యాంపస్ చదువు అంటే కెరియర్లో ఒక మంచి జ్ఞాపకం, కానీ ఇక్కడ చేదు అనుభవాలే స్టూడెంట్స్ ను వెంటాడుతున్నాయి. అనేక విభాగాల్లో ప్రొఫెసర్లు లేరు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాఠాలు చెప్పే లెక్చరర్లు సైతం కనిపించడం లేదు. ఇక ఫార్మసీ విద్యార్థుల బాధ వర్ణనాతీతం. పేరుకే పెద్ద చదువు, ఈ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఎక్కడా ఉపయోగపడటం లేదు. నేటికి శాతవాహన వర్సిటీలోని ఫార్మసీ కళాశాలకు ఫార్మస్యూటికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు లేదు. ఒక 10 మంది చేయాల్సిన పనిని ఈరోజు ముగ్గురు మీద పడడం వల్ల ఈరోజు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అదేవిధంగా ప్రొఫెసర్ లేకపోవడం వల్ల, అదేవిధంగా మౌలిక సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇప్పటి వరకు యూనివర్సిటీలో 12B గుర్తింపు రాక ఇబ్బంది పడుతున్నాం. వసతి గృహాల నుంచి చెప్పనక్కర్లేదు. రేకుల షెడ్లు, చెట్ల నీడలే హాలుగా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. సరిగ్గా వసతులు లేక, నాణ్యమైన విద్య దొరక్క నరకయాతన పడుతున్నారు. తక్షణమే సదుపాయాలు కల్పించాలంటూ స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. అడుగున ఈ శాతవాహన యూనివర్సిటీ స్టార్ట్ అయిన సందర్భంలో ఇప్పటి వరకు కూడా అడుగున సమస్యలే. ఎప్పుడు ఇంతవరకు ఎంత ముందుకు తీసుకుపోయిన సమస్యల గురించి పట్టించుకున్న నాదులు లేడు. ఏదో నామ మాత్రంగానే నడిపిస్తున్నదని. పర్మనెంట్ గా ఉండాల్సిన పోస్టుల్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉండటం, శాశ్వత బీసీ లేకపోవడంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని విద్యార్థి సంఘ నేతలు ఆరోపిస్తున్నారు. ఇలా కాంట్రాక్ట్ పేరుతోని మా యొక్క శ్రమ దోపిడిని దోచుకొని మా రక్త మాంసాలను కూడా అరిగేదాకా ఇలా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరోవైపు అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ పనితీరు అంతంత మాత్రమే. ఉన్నత విద్యాశాఖ నిర్ణయంతో 2016-17 నుంచి డిగ్రీ విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని అమలు చేసింది. కానీ పరీక్షల నిర్వహణ కూడా శాతవాహన యూనివర్సిటీకి భారంగా మారింది. మొదటి సెమిస్టర్ ఎలాగో అలా పూర్తి చేసినప్పటికీ ప్రాక్టికల్స్ నిర్వహించలేదు. దీంతో ప్రైవేట్ కాలేజీలదే పైచేయిగా మారింది. క్వశ్చన్ పేపర్లను కంప్యూటరైజ్డ్ విధానంలో చేయలేక చేతిరాతతోనే జిరాక్స్ తీసి ఇచ్చిన ఘనత శాతవాహన వర్సిటీకి ఉంది. ఎప్పటికైనా విద్యాశాఖ దృష్టి సారించాలి, లేదంటే విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది.